ఫ్రెండ్స్, ఏపీలో కాపు రాజకీయం మొదలైందంటే అవునని అనిపిస్తుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే దానికి సంబంధించినటువంటి పరిణామాలు చాలా వేగంగా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇటీవల ముద్రగడ పద్మనాభం మృతి చెందిన తర్వాత అంటే ఆయన చివరిలో పార్టీ పరంగా ఎలాంటి స్టాండ్ అయినా తీసుకునేవండి, పేరు మార్చుకోవడం జరిగిన తతంగం అంతా చూశారు. కానీ కాపు సామాజిక వర్గానికి సంబంధించి బలమైన నాయకుడిగా ఇప్పటికే ఆయన పేరు ప్రజల మధ్యలో, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేతలు, ఆ వర్గానికి సంబంధించిన ప్రజల మనసుల్లో చాలా బలంగా ఉండిపోయింది ఆయన పేరు. కాబట్టి ఇప్పుడు ఆయన తర్వాత ఎవరు ఆ స్థానానికి వెళ్తారనే దాని మీద సర్వత్రా ఆసక్తి అయితే మొదలైంది. అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి కాపు రిజర్వేషన్ కావచ్చు, కాపు నాడు కావచ్చు, కాపు జేఏసీ కావచ్చు, లేదా కాపుల ప్రయోజనాలు కావచ్చు, వీటికి సంబంధించిన అంశాల మీద మీటింగ్స్ పెడుతున్నారు. ముద్రగడ సంస్మరణ వేదికలకు వెళ్ళి కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక్కోసారి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఆయా పార్టీల అధినేతలకి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇటీవల బోండమ్మ ఎపిసోడ్ చూసాం. ఆయన కాపుల వల్లే 2019లో టీడీపీ ఓడిపోయింది, అప్పుడు కాపుల డిమాండ్లు పట్టించుకోలేదు, ముద్రగడ పద్మనాభం లేఖ రాసిన చంద్రబాబు నాయుడు గారు అధిష్టానం కానీ పట్టించుకుని ఉండుంటే 2019లో కూడా టీడీపీ గెలిచేది అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అది పెద్ద వివాదమైంది. చివరికి బోండావాను పిలిచి నిన్న పార్టీ నియమించిన కమిటీ వివరణ అడిగింది. ఆయన పార్టీ లైన్ దాటలేదు, కానీ వ్యాఖ్యలు చేసిన మాట నిజమే, కానీ అదేం పార్టీ మీటింగ్ కాదు కదా, ముద్రగడ పద్మనాభం సంస్మరణ మీటింగ్కి వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. పైగా అక్కడ ఉన్న వైసీపీ నేతలు తనతో కలిసారు తప్ప తను వెళ్ళి వాళ్ళని కలవలేదు. కాబట్టి పార్టీ లైన్ అయితే ఎప్పుడు దాటలేదు. చంద్రబాబుకి హైకమాండ్కి తను ఎప్పుడు విజయుడిగానే ఉంటానంటూ ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి మనం చూసాం. ఇదంతా ఒక ఎపిసోడ్. అలాగే వైసీపీ నుంచి చూస్తే అంబటి రాంబాబు కావచ్చు, ఇతర కీలక నేతలు కావచ్చు, వాళ్ళు కూడా చాలా గట్టిగానే కాపులకు సంబంధించిన అంశాల మీద మాట్లాడుతూ వస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పొలిటికల్గా ప్రస్తుతం కాపులు ఓన్ చేసుకున్న పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన టార్గెట్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారన్న అనాలిసిస్ ఎక్కువగానే ఉంది మనకి. కాకపోతే ఎక్కడో ఆ విశ్లేషణ మాట ఎలా ఉన్నప్పటికీ కూడా ఎక్కడో కాపు సామాజిక వర్గ ప్రతినిధులుగా ఆ సామాజిక వర్గం నాయకుడిగా ఎదిగే ఒక చిన్న ఆలోచన వీళ్ళ మనసుల్లో ఉందనిపిస్తుంది అనమాట. అటు అంబటి రాంబాబు కావచ్చు, జ్యోతుల్ నెహ్రూ కావచ్చు, లేకపోతే బోండా ఉమ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇలా ఇప్పుడు సడన్గా ఈ కాపు రాగం అందుకోవడానికి మెయిన్ రీజన్ ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలు అయినప్పటికీ కూడా తెగించి మాట్లాడే, ఇంతకుముందు పార్టీ అధిష్టానాలకు వ్యతిరేకంగానో లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి లైన్ దాటి మాట్లాడడానికి భయపడేవాళ్ళు ఇటీవల కాలంలో కాస్త గట్టిగానే మాట్లాడుతున్నారు వేదికలకి. ఇదంతా చూస్తుంటే అంటే ప్రాంతీయ పార్టీల్లో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా అరుదనమాట, ఇలా బయటకు వచ్చి మాట్లాడడం అనేది. కానీ ఇప్పుడు మాట్లాడుతున్న పరిస్థితి చూస్తూ ఉంటే ఈవెందో లైన్ దాటలేదని వాళ్ళు చెప్తున్నప్పటికీ ఎక్కడో కాపు సామాజిక వర్గ ప్రతినిధులుగానో లేకపోతే దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నేతలుగానో ఎదిగే ఆలోచన వాళ్ళ మైండ్లో ఉందా, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికల టైంకి ఇలాంటి ఒక బలాన్ని వాళ్ళు సొంతంగా పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారా అనే అనుమానాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పటికే అవతల బొత్స సత్యనారాయణ కావచ్చు, ఇలాంటి జ్యోతుల్ నెహ్రూ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సీనియారిటీ కానీ వాళ్ళ ఏజ్ కానీ యాక్టివ్గా వాళ్ళు పాల్గొంటారా లేదా ఎలాంటి కార్యక్రమాలను అనుమానం ఉంది. కాకపోతే ఇప్పుడు కాస్త పర్వాలేదు, యంగ్గా ఉన్నారు, ఇంకా బలంగానే క్షేత్రస్థాయిలో పనిచేస్తారని పేరున్న అంబటి రాంబాబు, బోండా ఉమ ఇలాంటి వాళ్ళు మాత్రం ఇటీవల గట్టిగా మాట్లాడడం కారణం కాపు సామాజిక వర్గ నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకునే అనే ఫీలింగ్ చాలా ఎక్కువగా రాజకీయ వర్గాల్లో బాగా దూసుకెడుతుంది అనమాట. ఇప్పుడు ఆగస్టు 16వ తారీఖున విజయవాడలోనే ఐబీ ప్యాలెస్ హోటల్లో పెద్ద మీటింగ్ జరగబోతుంది. దానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. కాపు నాడు, కాపు జేఏసీ ఈ రెండు సంఘాలు కలిసి ఐక్యంగా పెడుతున్నాయి. ఐక్యతను చాటుతాము కాపులకు సంబంధించి, అలాగే కాపుల ప్రయోజనాలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ అక్కడ రెడీ చేస్తాము. అన్ని పార్టీల నేతలను, కాపు సామాజిక వర్గ నేతలను పిలిచామని వాళ్ళు చెప్తున్నారు. మరి అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఏ పార్టీల నేతలు అక్కడ అటెండ్ అవుతారు? ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మరోసారి అది రిపీట్ అవుతుందా? వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు? పంపితేనేమో అంటే తమ పార్టీకి సంబంధించిన కాపు నేతలను పంపితేనేమో ఇలాంటి గట్టిగా కామెంట్స్ వినాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాదు, పంపకుండా ఉంటే కాపులకు వ్యతిరేకం వీళ్ళు ఈ పార్టీలు అనే ఫీలింగ్ జనాలకు వెళ్ళే ప్రమాదం ఉంటుంది. సో వీటన్నిటి నేపథ్యంలో కాపు నాడు లేదా కాపు చేసి పెట్టబోయే మీటింగ్కి తమ పార్టీల నేతలను వెళ్ళడానికి అధినేతలు ఒప్పుకుంటారో లేదో చూడాలి. వెళితే అక్కడ నేతలు ఏం మాట్లాడతారో చూడాలి. అలాంటి సంఘటన లేదా అలాంటి ఒక వేదికను తాము కాపు నేతలుగానో కాపు ప్రతినిధులుగానో బలపడడానికి వేదికగా ఇప్పుడున్న నేతలు చూస్తారా? ఎందుకంటే అవునన్నా కాదన్నా కూడా పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా కాపులు ఓన్ చేసేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆ మాట బహిరంగంగా చెప్పినా లేకపోయినా కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు అయితే తమ రిప్రజెంటేటివ్గా పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని దాటి వీళ్ళు ఎదగలరు. ఇప్పుడు కొత్త నేతలు ఎవరైతే ఆ స్థానాన్ని అందుకోవాలని చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆగస్టు 16వ తారీఖున జరగబోయే మీటింగ్, విజయవాడలో జరగబోయే మీటింగ్ వీటన్నిటికీ కొంత సమాధానం ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది.